షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆ గుర్తుతో మరి ప్రభుత్వం దాన్ని చెప్పి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఉపయోగంగా మార్చడం అనేది వాళ్ళని ఒత్తిడి తీసుకోవడం అనేది మనం భావిస్తాం. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో వచ్చే ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్తామో ఆ మాట మరి ప్రభుత్వాలు అయిన తర్వాత ఆ మాటను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం. అది ఒక మనమైతే నమ్మాము, మన నాయకుడు అయితే నమ్మాడు. ఆ నాయకుడిని మనం నమ్మి ఆ కార్యక్రమాన్ని మనం 5 సంవత్సరాలు చేస్తాం. ఒక ఎన్నికల ప్రణాళికని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చాం. అదే రీతిలో మాట చెప్తే మనం చెప్పని ఆ మానవుడు ఏదైతే మన స్ఫూర్తిలో ఈ పాత్రను తీసుకొచ్చామో ఆ నాయకుల ఉద్దేశాన్ని ప్రజలకి వివరించి ప్రజల్లో రాజకీయాలకు ఒక రీతి అవ్వాలి. రాజకీయ నాయకులంటే ఒక విలువ ఉండాలి. ఆ కార్యక్రమం జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక నాయకుడి ఉద్దేశాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన పార్టీ ప్రజలు. ఆ నేపథ్యంలో అందరూ చర్చించుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు ఇవాళ ఈ సభను పెట్టుకొని ప్రజలకి వెళ్దామనుకుని బాబు చేసిన మోసాన్ని చెప్తామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రియాశీలకమైన కార్యకర్తలు, క్రియాశీలకమైన పెద్దలు వేదికలు మన తాలూకు బాధ్యత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు జరుగుతున్నాయో ఆ విధానాన్ని అడ్డుకోవడం, ఏదైతే ప్రజలు మాట నుంచి నిర్ణయించకుండా ఈ కుటుంబంలో నాయకులు చేస్తున్న ఏదైతే వాళ్ళ తాలూకు చేస్తున్న ఆ మంచి ఉందో దాన్ని అడ్డుకొని వాళ్ళ మెడ నుంచి ఆ కార్యక్రమం మోసానికి తావు లేకుండా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా భక్తులు చేస్తే, ఎవరైనా అవతల పెద్ద పక్కన ఆయన తోడులాగా ఇద్దరు కలిపి ఏ రకంగా తీసుకున్నాం. ఇవాళ అడిగితే ఏమయ్యా మా ఊళ్ళో మా పిల్లలకి వచ్చి ఉద్యోగం రాలేదంటే కిలోమీటర్ తయారు చేస్తాము. కిలోమీటర్ తయారు చేసినండి ఎవరికి చెబుతావు? ఏ ఇంట్లో ఉద్యోగం చెప్పండి, ఏ ఊళ్ళో ఉద్యోగం చెప్పండి. మాకు చెప్పినప్పుడు సంవత్సరం పాటు 3 నెలలు అయింది. మన మనిషికి 3,000 రూపాయలు దగ్గరే మనం 30,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాం? ఎక్కడ ఇస్తాం? అది అడుగుతాం ఊళ్ళోకి. అందుకోసం ఈ కార్యక్రమం, అది అడగడానికి ఈ కార్యక్రమం, దానికోసం ఈ కార్యక్రమం పెట్టింది. అందుకే ఈ సభ 30,000 రూపాయలు ఇస్తాం. అంతే కదా ఆడతారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చే మోసపోవడం అంటే మానవత యొక్క తత్వం. మనిషికి ఆశ అనేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. మనుషులతో పలుసు ఎలాగైతే మోసాన్ని ఎలా చేయవచ్చు, ఆశ మీద ఎలా రాజకీయం చేయవచ్చు అనేది బాగా ఆలోచిస్తారు. అది ఆశ పెట్టి, ఎందుకంటే ఆశ ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం, తిడతామంటే బాధ. ఇస్తామని ఆశ పెట్టి ఈ కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ కార్యక్రమం పెట్టండి, మీకు ఇస్తామని చెప్పండి. ఈరోజు వచ్చి ఆ P4 అంటే ఎంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని, 15,000 రూపాయలు ఇస్తారని ఆటోలకి ఎంతమందికి ఇస్తావు? ఏ ఊరు ఇచ్చావు? ఎక్కడి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తామంటే అది వచ్చి P4 చేస్తాం. ఎప్పుడు ఇస్తావో చెప్పండి. అదే ఇది ఎప్పుడైతే మన భారత మన రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరిగిందా? గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా? ఒకసారి మనం మాటిస్తే, ఇందాక అమ్మ చెప్పిన నవరాత్రులు పెడితే వెంటనే క్యాలెండర్ ఇచ్చి, డేట్ ఇచ్చి, టైం ఇచ్చి, కాకపోతే కాకపోతే 1 రోజు కాకపోతే 2 రోజులు ఇచ్చాం తప్ప పోరాటం ఇప్పుడు మనం చేయలేదు. ఆ కార్యక్రమాలు చేస్తాం. ఆ రకంగా మనం వచ్చే చేస్తాం. సరే, ఏ రోజు ఓటమి అనేది గెలుపోవడం అనేది వస్తుంటాయి. ఓడిపోవడానికి కరోనా చౌకి 100 కారణాలు అయినట్టు మన ఓటమి ఏదో కారణం, అందులో ఏదో కారణం వచ్చు. అందులో ఓడిపోయామా, లేకపోతే ఆస్పత్రి ఓడిపోయామా, అవన్నీ అయిన ఒప్పుకుంటున్నాం. కానీ ఈ మోసమైనా ఈ ఇలాగే మీ ఇద్దరు తోటలో వచ్చి ఈ కార్యక్రమం చేయండి. ఇది న్యాయమా? మరి భయవచ్చు మన మొక్కలు కొట్టేస్తాం. అడిగితే దానికి మొదలు అంట అంటే మొక్కలు కొట్టు
ఒకే కూడా ఖాళీగా కూర్చున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.